అప్పుడున్న రాజులు, మహారాజులు వీళ్ళందరూ లోకల్ ప్యాట్రనేజ్ ఇచ్చేది. అంటే అక్కడ వాళ్ళ రాజ వైద్యులకు గానీ, వాళ్ళ రాజ్యాల్లో పెట్టుకొని వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం గానీ, ఆయుర్వేదిక్ స్కూల్స్‌కి డెవలప్‌మెంట్ చేయడం గానీ, వాళ్ళ రాజ్యాలలో హాస్పిటల్స్ పెట్టడం గానీ, ఇట్లా చేసేవాళ్ళు. తర్వాత ఏమైపోయింది, ఇండియాలో చాలా ఇన్వేషన్స్ జరిగినాయి. సో బ్రిటిష్ కావచ్చు, దానికంటే ముందు ఇస్లామిక్ ఇన్వేషన్స్ చాలా జరిగినాయి. జరిగినప్పుడు మన రూట్స్ నుంచి కట్ చేసేసారు. యాక్చువల్లీ ఆయుర్వేదాలో మెయిన్ మాట్లాడేది ఇది స్లో ట్రీట్మెంట్ అని, చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఇంత టైం మా దగ్గర లేదు అని. అది ఎందుకు వచ్చింది అంటే హిమాలయాస్ మీద ఆధారపడుతుంది నార్మల్లీ ఆయుర్వేదాలో మెడిసిన్స్ వాటి కోసం. సో అక్కడ డిఫారెస్టేషన్ చేస్తున్నారు, వీళ్ళు చెట్లు కొట్టేస్తున్నారు. సో చెట్లు లేకపోతే ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అనేది ఒకటి క్రియేట్ చేయడం. తర్వాత ఒక ఇలైట్ గ్రూప్ ఆఫ్ పీపుల్లోకి నాలెడ్జ్ సిస్టమ్ తీసుకెళ్ళిపోయి వీళ్ళని దాని నుంచి కట్ ఆఫ్ చేసి మోడర్న్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్కి అలవాటు చేద్దాం అన్నట్టు వాళ్ళ హాస్పిటల్స్ తీసుకురావడం, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావడం, దానితోటి మనం మన రూట్ సిస్టమ్ నుంచి కట్ ఆఫ్ అవ్వకుంటూ వచ్చినాం.